మాట్లాడుతూ మహబూబ్నగర్ పట్టణం పూరా అభివృద్ధి ఏం చెందలేదని మాట్లాడుతూ ఉన్నారు మా మాజీ మంత్రి వర్యులు. అది తప్పు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో గతంలో తాగడానికి కూడా మహబూబ్నగర్ పట్టణంలో నీళ్ళు లేకుండే 14 రోజులకు ఒకసారి మంచినీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చినందుకే ఆల్టర్నేట్ డే మంచినీళ్ళు తాపడం, అది కృష్ణా వాటర్. ఈరోజు మహబూబ్నగర్ పట్టణంలో గతంలో ఒక పార్కు లేకుండే, ఒక రోడ్లు విశాలంగా లేకుండే, మహబూబ్నగర్ ఎక్కడ జంక్షన్లు లేకుండే, వాళ్ళలో అభివృద్ధి చెందాయి. వీళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళు అన్నీ అనుభవించి అన్ని వర్కులు చేసుకొని పోయి ఈరోజు మేము అభివృద్ధి కోసం అక్కడ పోతున్నాము అనేది తప్పు. నీవు ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నావు, నీవు కౌన్సిలర్గా ఉన్నావు, ఆ రోజు నీవు ఎందుకు అడగలేవని నేను ప్రశ్నిస్తున్నా. అన్నీ సమకూర్చుకున్నారు, వనరులు సమకూర్చుకున్నారు, వర్కులు చేసుకున్నారు, అన్ని విధాలుగా లబ్ధి పొంది ఈరోజు ఏదో ఒక నెపం పెట్టి చైర్మన్ మాకేం నిధులు ఇవ్వాలి అనేది ఇది అవాస్తవం. ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇది తప్పుడు సమాచారము. ఈరోజు కొందరు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ 100 కోట్ల రూపాయలు 100 క్రోర్స్ అప్పుడు ఫ్లడ్ వచ్చినప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మా మాజీ మంత్రివర్గ గారు 100 కోట్లు డబ్బులు శాంక్షన్ చేయడం జరిగింది. దానికి జీవో రావడం జరిగింది, జీవో కాపీ కూడా ఉంది. అదేవిధంగా మన బీఆర్ఓ బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ కాపీ ఉంది. ఇవన్నీ వర్క్ టెండర్లు పెట్టడం మీకు ఇస్తాను, ఇవన్నీ ఇస్తాను. అవన్నీ ఒక ప్రాసెస్ ఉంటుంది. టెండర్ పెట్టాలి. టెండర్ అయినాక కాంట్రాక్టరు అన్నీ కొన్ని నిబంధనలు ఉంటాయి. అవన్నీ అయిపోయినాక వర్క్ స్టార్ట్ చేయాలి. కొన్ని వాళ్ళల్లో టెండర్లు అయినాయి, ఆల్మోస్ట్ పెద్ద ఎత్తున మొత్తం అన్ని వాళ్ళలో అయినాయి. అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ అన్నీ వచ్చినాయి, వర్క్ ఆర్డర్ కూడా ఇష్యూ అయినాయి. ఎక్కడైతే టెండర్ కాలేవో, టెండర్ కాలేని దానికి నీవు క్యాన్సిల్ చేయి. దానికి వద్దంట. ఈరోజు చైర్మన్కి చెప్పినామా మేము క్యాన్సిల్ చేయమని, ఈరోజు అధికారులే అంటున్నారు. నా వాళ్ళ ఉదాహరణ నేనే చైర్మన్ ఉన్నాను. నా వాళ్ళ యూజీడీ డ్రైన్ చేసాను, కాంట్రాక్టర్ ఆడి వరకు ఉంది, రోడ్ వేయాలి. రోడ్ వేయమని చెప్తే అధికారులు వద్దంటున్నారు. ఇప్పుడున్న గౌరవ ఎమ్మెల్యే గారు వద్దంటున్నారు. పనులను బంద్ చేయమని చెప్పడం జరిగింది. అందుకనే అది ఈరోజు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఎమ్మెల్యే గారు కూడా కాంగ్రెస్ ఉన్నారు. ఈరోజు మన జిల్లాకు చెందిన వ్యక్తే గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. మీరు ఎప్పుడే కానీ ఇది ఒక నిరంతర ప్రక్రియ ప్రాసెస్ ఉంటుంది. బడ్జెట్ తెచ్చిండ్రు, జీవో కాపీ తెచ్చిండ్రు. ఈరోజు మీరు ప్రభుత్వంలోకి వచ్చిండ్రు, అన్ని వాళ్ళ వర్కులు ఉన్నాయి, టెండర్లు అయినాయి, అన్నీ అయినాయి. ఈరోజు ఎవరే కానీ వర్కులు చేసినాక అది ప్రాసెస్ అయితే టెండర్ కాంట్రాక్టులకు పేమెంట్ ఇచ్చేది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీ పైన బాధ్యత ఉంటుంది. ఒక వార్డు కౌన్సిలర్ చైర్మన్ వార్డు కాదు, ఒక బీఆర్ఎస్ వార్డు కాదు, అన్ని వాళ్ళలో పెట్టినాం. ఈరోజు ఆ వార్డు ఆ బడ్జెట్ తీసుకొచ్చే బాధ్యత ఇప్పుడున్న ఎమ్మెల్యే గారిని. ఈరోజు మన జిల్లాకు చెందిన ముఖ్యమంత్రి ఉన్నారు, ఖచ్చితంగా తీసుకురండి, అభివృద్ధిలో భాగస్వామ్యం కాండి అని మా మాజీ మంత్రి వాళ్ళు శ్రీనివాస్ గౌడ్ గారు అన్నది. ఆ దాన్ని వక్రీకరించి మేము చైర్మన్ చెప్పినామో ఆపినాము. మీరెవరు చెప్పనీకే? చైర్మన్ బాధ్యత చైర్మన్. మనకు అధికారులు ఉంటారు. ఎమ్మెల్యే మాట్లాడితే దానికి అర్హత ఉంటుంది. ఎమ్మెల్యే మనకేం చెప్పలే, అధికారులకు ఈ వర్కులు చేయొద్దు, స్టార్ట్ చేయొద్దు అని చెప్పినాను. కాబట్టి మేము ఈరోజు వాళ్ళకి చెప్తున్నా, ఎవరైతే నిన్న కాంగ్రెస్ నాయకులు మాట్లాడిందో లేనిది ఉన్నది లేనట్లు సృష్టించి ఈరోజు ఏదో అభివృద్ధి జరగనట్లు కొందరు కౌన్సిలర్ కూడా ఈ పార్టీ నుంచి వేరే పార్టీకి పోయిన కౌన్సిలర్ కూడా అభివృద్ధి జరగలేదు, అప్పుడు అన్నీ బ్రహ్మాండంగా ఉంది అని మాట్లాడి ఈరోజు పార్టీ వీడి తన స్వార్థం కొరకు పార్టీ వీడి ఈరోజు చైర్మన్ బుధజల్ల కార్యక్రమం మంచి పద్ధతి కాదు. ఈరోజు గతంలో 70 సంవత్సరాల అధికారం ఉన్న పార్టీ ఏ పార్టీ నాయకుడు ఏ ఒక్క పని కూడా చేయలేదు. నేను చెప్తున్నా, ఛాలెంజ్ చేస్తా, ఎవరైనా మాట్లాడితే రమ్మనండి, డిబేట్లో రమ్మండి, నేను మాట్లాడతా. ఏం మాట్లాడతారండి వీళ్ళు? అనవసరమైనది, అభివృద్ధి జరగలేదు, మీన మెస్కులు దొరికినాయి, ఇవన్నీ కనిపిస్తలేవా? గ్రీనరీ, ఇవన్నీ జంక్షన్లు, వైకుంఠ ధామాలు, వీధి వ్యాపారులకు వాళ్ళకు షెడ్లు వేయించి ఎన్నో కార్యక్రమాలు చేయించినాము.
వీళ్ళు కొన్ని కుల సంఘాలకు కూడా డబ్బులు ఇచ్చినాము, గుళ్ళకు కానీ అన్ని వర్గాలకు, ఇక్కడ హిందూ ముస్లిం క్రైస్తవ అన్ని వర్గాలను సమతుల్యంగా పరిపాలించి మా నాయకుడు అన్ని వర్గాలకు ఆదర్శంగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు సరే గెలిపోవటంలో సహజమే, ఒకరు ఓడొచ్చు ఒకరు గెలవచ్చు, ఏదైనా సరే ఓటమి అనేది దాన్ని అంగీకరించి దాన్ని ఎందుకు ఓడిపోయిన అనేది నెమరేసుకొని ముందుకెళ్ళాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది. మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మేము కూడా అన్నీ మాట్లాడుకుంటాం, ఎందుకు మేము ఏం చేసినాము, లోపాలు ఏమున్నాయి, ఆ లోపాలు అన్వేషించుకొని మళ్ళీ మేము ప్రజలతో పోయి ప్రజల మన్నలు పొందే ప్రయత్నం చేస్తాం తప్పి మీరు ఈ విధంగా సూచనలు ఏంటి మాకు ఈ దాంట్లో అంటే మేము ఖచ్చితంగా ఇస్తాం. కానీ కొందరు మాట్లాడుకుంటూ కొందరు కౌన్సిలర్లు జోకర్లుగా అంటే ఒక కౌన్సిలర్ వ్యవస్థనే ఒక జోకర్లుగా మాట్లాడే విధం వీళ్ళకి ఎక్కడిదండి. అంటే కౌన్సిలర్ను అవమానించే విధంగా ఈ కౌన్సిలర్లు కూడా యావత్ తెలంగాణ కౌన్సిలర్లకు నేను హెచ్చరిక చేస్తున్నా, ఇది మంచి పద్ధతి కాదు. జోకర్లు అనే మాట ఒక ప్రజాప్రతినిధిగా ప్రజలతో ఎన్నుకొనబడ్డ వ్యక్తిని ఒక జోకర్లుగా ఆపాదించడం ఎంతవరకు సమంజసం? మీ ద్వారా నేను ప్రశ్నిస్తున్నా, ఇది మంచి పద్ధతి కాదు. మా మంత్రి గారి మీద ఎన్నో చెవాకులు వేటి ఏదైనా ఉంటే అవినీతి చేసి ఉంటే చట్టాలు ఉన్నాయి, అవి నిరూపించండి. ఏమన్నా ఉంటే నిరూపిస్తే వాటి చట్టాలకు ఎవరు అతిథులు గారు ఖచ్చితంగా చట్టాలకు లోబడి అందరూ ఉండాల్సిందే. మంచి వాళ్ళు జైల్లో పోయిన దినాలు ఉన్నాయి. రోజు గతంలో ఏపీ ముఖ్యమంత్రి కూడా జైల్లో పోయొచ్చు 55 రోజులు. ఎవరేం దీని చట్టానికి అతిథులు గారు. ఇదేమన్నా ఆధారాలు ఉంటే మీతోన ఈరోజు ఏమన్నా ఆధారాలు ఉంటే ఎవిడెన్స్తో మీరు ముందుకెళ్ళాలి తప్ప ఉత్తగా నోటుకొచ్చింది ఏదో నేను పెద్దగా అయిపోతా, చైర్మన్ టమ్యుండడు అంటే ఇల్లీగల్ పనులు చేసి సంపాదించుకొని ఒక బ్రహ్మాండంగా పరిపుష్టిగా ఆర్థికంగా సంపాదించుకొని ఇట్లా కౌన్సిలర్ను కొనుక్కున్న వాళ్ళని మళ్ళీ కొనుక్కునే వ్యవస్థను చేస్తూ ఉంటే ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టి లాంటిది. ఎవరే కానీ ప్రజాస్వామ్యంలో ఇప్పుడు మనకు ఒక వార్డు మెంబర్, ఉదాహరణ ఒక వార్డు మెంబర్ నేను గెలవడ్డా, నాకు ప్రజలు నమ్మి ఓట్లు ఇచ్చి గెలిపించింది. వాళ్లకు మనమైతే ఆ ఎలక్షన్లో వాళ్ళకైతే ఏ వాగ్దానాలు ఇచ్చినామో ఆ వాగ్దానాలు నిలబెట్టుకునే బాధ్యత ఆ కౌన్సిలర్ పైన ఉంటుంది. నిరంతర ప్రక్రియ డెవలప్మెంట్ అనేది ఒకటేసారి జరగదు. ఒకటేసారి జరిగితే ఒక కౌన్సిల్లో అయిపోతుంది. ఇది నిరంతర ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏదైతే చైర్మన్ మాకేమి నిధులు ఇయ్యలే అవన్నది అవాస్తవం. ప్రజలు కూడా చెప్తున్నా ఇది మంచి పద్ధతి కాదు. వీళ్ళని చీకొడతారు.